నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కామెంటరీ బాక్స్లో ఒక ముఖ్యమైన అంశం మీద చర్చించడానికి నేను మీ ముందుకు వచ్చాను. అదేంటో మనం ముందుకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఒకసారి కాదు 5 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మహానాయకుడు ఆయన సతీమణి. ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా క్యూలో నిలబడి రేషన్ సరుకులు తీసుకోవటం అనేది ఎంత ఆశ్చర్యం. పైగా ఆమె స్కూల్ టీచర్. ఆ స్కూల్ టీచర్కి ప్రతిరోజు ఆర్టీసీ అంటే ప్రజా రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఆవిడ ఆఫీస్కి వెళ్తారు, క్లాసులు చెప్తారు, మళ్ళీ బస్సులోనే తిరిగి వస్తారు. ఆయన సైతం అత్యంత నిరాడంబరుగా సైకిల్ మీద అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారు. అందుకే ప్రజలు ఆయనకు 5 సార్లు పట్టం కట్టారు. ఆయన ఎవరో కాదు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సింగ్ సర్కార్. అలాగే మన రాష్ట్రంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆయన పేరు గుర్తుండే ఉంటుంది. అత్యంత సున్నితమైన మనస్కులు, పోరాట వీరుడు, నిరాడంబరానికి నిలువెత్తు నిదర్శనం పుచ్చలపల్లి సుందరయ్య గారు. అనేక ఉద్యమాల్లో పాల్గొని వామపక్షంతో జతగట్టి ఆయన కూడా అసెంబ్లీ సమావేశాలకు సైకిల్ మీద వెళ్ళేవారంటే ఇలాంటి మహానాయకులు కదా మనకు కావాల్సింది, ఉదాహరణలుగా ఉండాల్సింది అని అందరూ అనుకునేలాగా ఆయన ఇప్పటికీ గుర్తుండిపోయారు. ఇంకా మరో నాయకుడు స్వర్గీయ వావిలాల గోపాలకృష్ణ, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఎప్పుడూ ఇండిపెండెంట్గా సార్, ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా కాదు. బట్ వామపక్షాలు మాత్రం పరోక్షంగా ఆయనకి మద్దతు పలికినాయి. అందుకే 4 సార్లు గెలిచారు ఆయన. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు, జైలు జీవితం అనుభవించారు. మొక్కువని దీక్షతో ప్రజాసేవకే ఆయన జీవితాన్ని అంకితం చేశారు. మచ్చలేని నాయకులుగా ఎన్నో ప్రశంసలు అందుకున్న ఆయన జీవితంలో వైవాహిక జీవితాన్ని కూడా ఆయన త్యజించి మొత్తం ప్రజాసేవకే అంకితం చేశారు. అందుకే అలాంటి ఆదర్శమూర్తికి పద్మశ్రీ పద్మభూషణ్తో ప్రభుత్వం గౌరవించి ప్రభుత్వం తన గౌరవాన్ని కాపాడుకుంది. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో రాణించిన నేపథ్యం మనకుంది. కానీ ఇప్పుడు వర్తమానాన్ని చూస్తే చాలా జుగుప్స కలిగిస్తోంది. ఆ మధ్య అంటే కొన్నాళ్ల క్రితం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మన రాష్ట్రానికి గవర్నర్ ఎన్డీ తివారీ, 7 పదవులు దాటి 8 పదవుల్లోకి వచ్చిన వ్యక్తి. ఆయన సాక్షాత్తు రాజభవన్ని ఒక శృంగార మందిరంగా మార్చి ఆయన కుమార్తె మనవరాళ్ళు వయసున్న వాళ్లతో శృంగార కేళీలు నిర్వహించిన సంఘటనను ఒక మీడియా సంస్థ బయటికి తీసింది. సమాజం అంతా సిగ్గుతో తల వంచుకున్నది. వీళ్ళ మన నాయకులు అని ఆశ్చర్యం పోయింది. ఇక రాజస్థాన్లో ఓ మంత్రి గారు మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొన్ని వీడియోలు కూడా ఈ మధ్య బయటపోయింది. ఆయన దొరికిపోయారు. ఉత్తరప్రదేశ్లో మరో మంత్రి రాసలీలను కూడా మీడియా బయటపెట్టింది. అఫ్కోర్స్ రాజకీయ నాయకులు అన్న తర్వాత వాళ్ళకు వచ్చిన ఒక ఆయుధం ఏంటంటే అవన్నీ కల్పిత గాథలు అని చెప్పడం అనేది. ఇప్పుడు అది చెల్లదు కదా. సోషల్ మీడియా పుణ్యమాని ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఏదేదో సృష్టించి తయారు చేశారన్న మాటల్లో పసలేకుండా పోతుంది. మన రాష్ట్రంలో ఒకప్పటి పోలీస్ అధికారి, వైసీపీకి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ నీలి చిత్రాలను మించిన దృశ్యాల్లో ఆయన కనపడటం, మహిళలతో ఫోన్ సంభాషణలు చేయటం కూడా ఆ మధ్య వెలుగులోకి వచ్చింది. అది ఎంత దుమారం రేపిందో మనందరికీ తెలుసు. అఫ్కోర్స్ అది ఎంత సృష్టించింది, ఎదుటి వాళ్ళు కావాలనే కత్తిగట్టి ఇదంతా చేస్తున్నారని ఆయన చెప్పడం అనేది అఫ్కోర్స్ రాజకీయ నాయకులకు సహజ గుణం. అది వీడియో మార్ఫింగ్ కాదు, ఒరిజినల్ అని చెప్పి ఆ తర్వాత బయటపడిన సంఘటనలు కూడా మనకు గుర్తుండే ఉంటుంది. ఆ మధ్య ఓ బీజేపీ నాయకుడు చట్టసభలో సభా సమావేశాలు జరుగుతుంటే తన చేతిలో అంటే ఒడిలో మొబైల్ పెట్టుకుని నీలి చిత్రాలతో ఆనందపడుతున్న అంశం కూడా కెమెరాకి చిక్కింది. ఈయన కూడా మన రాజకీయ నాయకుడే. సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అనే ఒక ఆయన ఆ మధ్య పుణ్యక్షేత్రమైన తిరుపతిలో హోటల్ గదిలో ఒక మహిళతో జరుపుతున్న శృంగార క్రీడలను ఆ మహిళే స్వయాన రికార్డ్ చేసి ప్రపంచానికి తెలియజేసింది. ఎంత అన్యాయం! 1 ఆయన శాసనసభ్యులు, 2 పుణ్యక్షేత్రమైన తిరుపతి
హోటల్ గదిలో బహిరంగంగా ఒక మహిళతో. ఎంత నీచం! అప్పుడే అనిపిస్తుంటుంది కదా వీళ్ళ మన నాయకులు అని చెప్పి. ఆ మధ్య రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేనకు సంబంధించిన అరవ శ్రీధర్ నిర్వహించిన తను చేసిన ఇలాంటి చేష్టలే కూడా బయటకు వచ్చాయి. అక్కడ కూడా మహిళలను బెదిరించి లొంగ తీసుకొని వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ వెలుగులోకి వచ్చినాయి. సో పార్టీ అతన్ని మందలించి దూరంగా ఉంచిన మాట వాస్తవం. అదే పార్టీ జనసేన పార్టీకి చెందిన కిరణ్ రాయల్ అనే వ్యక్తి కూడా ఆ మధ్య సంచలనం సృష్టించాడు. మహిళలతో బేరసారాలాడి లొంగ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేస్తున్నాడని చెప్పి ఒక మహిళ బహిరంగంగానే బయటకు వచ్చి చెప్పిన తర్వాత పార్టీ మళ్ళా అతన్ని మందలించి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమని చెప్పింది. దాని మీద ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ద్వారా కొంతమంది వెళ్ళి అతను చేసిన ఆ చేష్టలన్నీ వాస్తవాలని కూడా వాళ్ళు బయటపెట్టారు. ఇలాంటి వాళ్ళు పార్టీలకు కళంకంతో పాటుగా సమాజం కూడా సిగ్గుతో తలవంచుకునేలాగ చేస్తున్నారని చెప్పక తప్పదు. టీడీపీ నాయకుడిని చెప్పుకునే రాయలసీమకు చెందిన ఓ చోటా నాయకుడు ఒక మహిళను బెదిరించి మాట్లాడిన బూతుల పంచాంగం కనుక చూస్తే వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఆడియో ఎలా లీక్ అయిందో తెలియదు కానీ ఆయన ఒక మహిళతో మాట్లాడుతున్నారు. నీకంటే నీ అక్క చాలా అందంగా ఉంది, ఆమెను కూడా ఒకసారి తీసుకురాకూడదా, మనం అందరం ముగ్గురు సంతోషంతో గడపచ్చు అని చెప్పి అంటుంటే, అదేంటి సార్ నేను చాలానా అని ఆవిడ చెప్పడం లాంటి సంభాషణ. ఇవన్నీ చెప్పడానికి నాకైతే సిగ్గుగా ఉంది కానీ బట్ ప్రపంచానికి తెలియాలి కదా. అందుకోసమనే వీళ్ళ మన నాయకులు అనే ఒక శీర్షికకు బలం చేకూర్చే ఇలాంటి సంఘటనలన్నిటినీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వైసీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఒక పెద్ద సంచలనం. ఇద్దరు భార్యల ముద్దుల ప్రియుడు అనాలో మరి ఆయన ఏమనాలో తెలియదు కానీ స్వయాన భార్య పిల్లలే వచ్చి అతను వారికి అన్యాయం చేస్తున్నారని వేరే మహిళతో ఆయన కాపురం ఉంటున్నారని ఆయన మీడియాను సహా తీసుకుని వెళ్ళి ఆయన ఇంటి ముందు నానా యాగి చేశారు. ఆవిడ వాణి దువ్వెల దివ్య ఆవిడ ఇంకా రీల్స్ చేయటము, వాళ్ళిద్దరు కలిపి హనీమూన్ లాంటి ట్రిప్పులు వేయటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కోర్స్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గా కొనసాగుతున్నారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే పార్టీ విప్ కోన రవికుమార్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన కూడా కొంతమంది మహిళలతో అసభ్యంగా మాట్లాడిన, ముఖ్యంగా ఒక కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్ అర్ధరాత్రి అనకుండా 12 గంటల తర్వాత ఫోన్ చేసి తనని ఇంటికి రమ్మని పిలిచేవాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సౌమ్య అనే ఒక ప్రిన్సిపల్ కాలేజీ ప్రిన్సిపల్ మధ్య నానా యాగి చేసిన సంఘటన కూడా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. కోర్స్ అదంతా తన పనిలో తన బాధ్యతలో భాగంగానే ఆవిడని పిలిపించానని, కళాశాలలో అడ్మిషన్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని అది ప్రశ్నించడానికి ఆమె నేను పిలిపించానని ఆ తర్వాత రవికుమార్ పార్టీకి ప్రజలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆవిడ ఏకంగా వారి తాలూకు ఈ లైంగిక వేధింపులు భరించలేకని ఆత్మహత్యకు పాల్పడ్డారని, విషం తాగే ప్రయత్నం చేశారని, తద్వారా ఆసుపత్రుల్లో మీడియాతో కూడా ఆవిడ మాట్లాడిన సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఇక వైసీపీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు అలాగే అవంతి శ్రీనివాసరావు గారు కూడా కొంతమంది మహిళలతో ఫోన్లో అసభ్యంగా మాట్లాడిన కొన్ని ఆడియోలు అంటూ లీకులు కూడా ఆ మధ్య వచ్చాయి. వాటిలో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే తప్ప అవి వాస్తవాలా కాదని తెలిసే అవకాశం ఉంది. బట్ వీళ్ళిద్దరు కూడా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని, లేకపోతే ఫోను సంభాషణల ద్వారా వాళ్లకు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, తమ పదవిని హోదాని అడ్డుగా పెట్టుకుని వీళ్ళందరూ ఇలా చెలరేగిపోతున్నారని అప్పట్లో పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి. వీళ్ళ మన నాయకులు అనే ప్రశ్న ఇప్పుడు కూడా మళ్ళీ వస్తుంది. ఇక టీడీపీకి చెందిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ రైల్లో ప్రయాణం చేస్తున్న ఒక మహిళతో వీడియో కాల్ చేసి వారు ఎంతగా బరితెగించి మాట్లాడారో, ఎంత అసభ్య పదజాలాన్ని సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడారో మనకి వీడియో సాక్ష్యంగా వెలుగులోకి వచ్చింది. సో అప్పుడు కూడా మనకు అనిపిస్తుంది, ఇదేంటి వీళ్ళ మనం ఎన్నుకున్న నాయకులు, వీళ్ళ మనల్ని పరిపాలిస్తున్న నాయకులు అని చెప్పి మనకి అనుమానం వస్తుంది, అసహ్యం వేస్తుంది. ఇక ఒక మన
విజయనగరం ప్రాంతానికి చెందిన, అది పార్వతీపురం అనుకుంటా, పార్వతీపురం ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే అర్ధరాత్రి ఒక ఎంఆర్ఓతో అత్యంత అసభ్యకరంగా మాట్లాడిన, అంటే చట్టసభల్లో అయితే అవి అన్పార్లమెంటరీ అంటాము, బయట అయితే జుగుప్సాకరమైన భాషగా మనం దాన్ని అభివర్ణిస్తాం. ఆయన మాట్లాడిన మాటలు కూడా ఆవిడ కన్నీటి పర్యంతరమై మీడియాకు వివరించిన సంఘటన కూడా మన కళ్ళ ముందే ఈ మధ్య కాలంలోనే జరిగింది. ఇక హర్యానా, బీహార్ రాష్ట్రాలని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మహిళలను లొంగదీర్చుకుని వాళ్లతో కొన్నాళ్ళు సహజీవనాలో లేకపోతే అక్రమ సంబంధం కొనసాగించిన తర్వాత ఎక్కడో ఏదో ఒక విషయంలో తేడా వచ్చినప్పుడు వాళ్ళని అంతమొందించి మాయం చేసిన సంఘటనలు కూడా మనకు వార్తాపత్రికలు, మీడియా ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా ఏలూరు పార్లమెంటు సభ్యులు, టీడీపీ నాయకులు, ఆయన డ్రగ్స్ కేసులో ఇరుక్కోవటం అనేది పెను సంచలనం. బహుశా పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ కేసు, మిగతా కేసులని మనం ఇందాక మాట్లాడుకున్నాం, అమ్మాయిలతో సంబంధాలు లేకపోతే ఇంకా అవినీతి అలాంటి వాటిలో అనుకున్నాం, కానీ డ్రగ్స్ చాలా తీవ్రమైన నేరంగా పరిగణించే డ్రగ్స్ కేసులో ఆయన పట్టుబడటం, హైదరాబాద్ మొయినాబాద్లో ఒక పార్టీ కోసం వెళ్ళి ఆయన దొరికిపోవడం అనేది సంచలనాలకే సంచలనంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయనకి గతంలో కూడా ఈ డ్రగ్స్ సేవించే అలవాటు ఉందని, అందువలనే ఆ డ్రగ్స్ పంపిణీ చేస్తున్న ఆ పార్టీలో ఆయన పార్టిసిపేట్ చేశారని కూడా ఆ తర్వాత పోలీసులు చెప్పారు. అప్పుడు పెద్ద హైడ్రామానే జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఆ పార్టీలో ఉన్నారు. అలాగే కొంతమంది నాయకులు కూడా ఆ పార్టీలో దాదాపు 11 మందిని పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఎక్కడి నుంచో సమాచారం వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు రైడ్ చేసిన తర్వాత వాళ్ళందరూ పోలీసులు వెళ్ళినప్పుడు పోలీసు బృందం మీద కాల్పులు జరిపారు. అంటే ఎంత పకడ్బందీగా, ఎంత మాఫియాలాగా వాళ్ళు ఉన్నారు అంటే, ఎవరికి తాము చేస్తున్న ఆ పని బయటకు తెలియకూడదనే ఉద్దేశంతో ఏమో తెలియదు, కానీ మొత్తానికి 2-3 రౌండ్లు పేల్చినట్టుగా పోలీసులు చెప్పారు. మేము వచ్చిన వాళ్ళం పోలీసులు బాబు, మేము ఎవరం రౌడీలం కాదు, లేకపోతే మరో వ్యక్తులు కాదు, పోలీసులు అని చెప్పిన తర్వాత కాల్పులు ఆగిపోయాయని, ఆ తర్వాత వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళందరిని బంధిస్తే దాంట్లో పుట్టా మహేష్ యాదవ్ కూడా ఉన్నారు. పుట్టా మహేష్ యాదవ్ అంటే వారి తండ్రి గారు గతంలో టీటీడీ చైర్మన్గా చేశారు. దాన్ని ఎందుకు ప్రస్తావన చేస్తున్నామంటే, అంత మంచి హోదా అనుభవించిన ఒక తండ్రి తాలూకు తనయుడా ఇలాంటి కేసులో చిక్కుకున్నారు అని చెప్పడం కోసమే ఈ ఉపమానం తీసుకొచ్చాను తప్ప వారి పేరు మనం ప్రస్తావించడానికి కాదు. సో అక్కడ పెద్ద హైడ్రామా జరిగింది. సడన్గా డ్రగ్స్ సేవించారా, కేవలం అక్కడ పార్టిసిపేట్ చేశారా అనే విషయాన్ని తెలుసుకోవడం, నిర్ధారణ చేయడం కోసం పోలీసులు మొట్టమొదట మూత్ర పరీక్షను నిర్వహించాలని ప్రయత్నిస్తే పుట్టా మహేష్ ట్యాప్లో వాటర్ తీసుకొచ్చి ఇచ్చారని, తద్వారా ఆయన మందు డ్రగ్స్ తీసుకున్నట్టు తెలియలేదని, అందుకే మళ్ళీ రక్త నమూనాలను తీసి పరీక్షించినప్పుడు ఆయనకి పాజిటివ్ వచ్చిందని పోలీసులు తమ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. అయితే తాను పార్లమెంటు సమావేశాలకు వెళ్లాల్సి ఉన్నందున తమకు స్టేషన్ బెయిల్ ఇప్పించాలని ఆయన అభ్యర్థన మేరకు ఆయనకి బెయిల్ వచ్చిందని అంటున్నారు. డ్రగ్స్ కేసులు స్టేషన్ బెయిల్ ఇవ్వటం అనేది బహుశా దేశ చరిత్రలో ఇదే. ఎందుకంటే అంత స్ట్రాంగ్ చట్టం డ్రగ్స్కి సంబంధించినది. పైగా తెలుగుదేశం నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తాము. ఎవరు డ్రగ్స్ తీసుకున్నా కూడా, ముఖ్యంగా పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్న వాళ్ళు ఎవరు డ్రగ్స్ తీసుకున్నట్టు కనుక తెలిస్తే వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఆయన పదే చెప్పారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి, ఎందుకంటే కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ డ్రగ్స్ దందా నడుస్తుందని తెలుసుకున్న తర్వాత విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు కూడా చాలా స్ట్రిక్ట్గా పోలీసులకు చేశారు. ఎందుకంటే తెలంగాణలో ఇలాంటి డ్రగ్స్ నిర్వహిస్తున్న, లేకపోతే డ్రగ్స్ పెడ్లర్స్ ఉంటారు కదా, వాళ్ళని పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక టీం తయారైంది, ఈగిల్ టీం అని. ఆ ఈగిల్ టీమే ఇప్పుడు వీళ్ళ మీద దాడి చేసి పట్టుకున్నది అని చెప్తున్నారు. ఆయన ఎలా బయటకు వచ్చారు? అంత పెద్ద నేరంలో ఉన్న వ్యక్తి కూడా స్టేషన్ బెయిల్ తీసుకుని వచ్చేస్తారా? వాళ్ళు పార్లమెంట్కే వెళ్ళారు, వాళ్ళ పార్లమెంట్లో ఆయన కనపడలేదని అఫ్కోర్స్ వామపక్షాలు, అలాగే ప్రతిపక్ష వైసీపీ గొడవ చేస్తున్న సంగతి మాత్రం తెలిసిందే. అయినప్పటికీ
ఇలాంటి కార్యకలాపాల్లో కొంతమంది పార్టిసిపేట్ చేస్తుండడాన్ని చూస్తే కొంచెం ఇబ్బందికరం అనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా మరో వార్త కూడా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు పట్టణంలో పోలీసులు నిర్వహించిన లాడ్జిల మీద నిర్వహించిన దాడుల్లో కొంతమంది యువతీ యువకులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి వాళ్ళు పట్టుకున్నారు. దాదాపు 20-30 మంది దాకా పట్టుకున్నారు. వాళ్ళలో టీడీపీకి చెందిన అలాగే సోమిరెడ్డి అనుచరుడైన రాధాకృష్ణ నాయుడు కూడా ఉన్నారని తొలుత వార్తలు వచ్చాయి. ఫోటోలు కూడా పత్రికల్లో వచ్చాయి. వీడియో సాక్ష్యాలు కూడా దానికి కనిపించాయి. కాకుంటే అతన్ని ఆ కేసులోంచి ప్రక్కకు తప్పించారని, అతను కూడా అక్కడ ఉన్నమాట వాస్తవమే, కానీ ఆయన కార్యకర్తలతో మాట్లాడటం కోసం లాడ్జిలోకి వచ్చారని ఒకసారి, కాదు ఆయన హోమియో మందులు తీసుకోవడం కోసం వచ్చారని మరోసారి పోలీసుల చేత చెప్పించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చెప్పడంలో వాస్తవం ఉందో లేదో తెలియదు, కానీ మొత్తానికి ఆయన కూడా తొలుత ఈ పోలీసులు పట్టుకున్న ఆ టీంలో ఆయన కూడా ఉన్నారని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన పేరును దాంట్లోంచి తొలగించారనే ఒక వాదన మాత్రం ఉన్నది. ఇలాంటి వాళ్ళు మనకి ప్రాతినిధ్యం వహిస్తున్నారా, ఇలాంటి వాళ్ళే మన రాజకీయ నేతలుగా చలామణి అవుతున్నారా అనే అనుమానాలు ఇలాంటప్పుడే మనకు వస్తూ ఉంటాయి. సో మీడియా పుణ్యం అంటూ ఇప్పుడు ఈ సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది కనుక మీడియా పుణ్యమని ఇలాంటి సంఘటనలు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కానీ వాటన్నిటి మన వాస్తవాలని నిర్ధారణకు రాలేం. ఎందువల్లంటే కొన్ని ఆ పేరుతో ప్రతిపక్షాలు చేసే కుట్రలైనా కావచ్చు, అంటే అధికార పక్షం ప్రతిపక్షం ప్రత్యూహాల్లో భాగంగా కొన్నిసార్లు ఎలాంటి సంఘటనలు వెలుగు చూడవచ్చు. అలాగని అలాంటి సంఘటనలే అన్ని అభూత కల్పనలు అన్నీ కూడా చెప్పడానికి వీలేదు. ఎందువలనంటే ఇప్పుడు ప్రతిదాన్ని ఏఐ మాదిరిగా తోసేస్తున్నారు. అది ఒరిజినల్ వీడియో కాదు, సృష్టించింది, ఫ్యాబ్రికేటెడ్ ఏఐ కానీ డీప్ ఫేక్తో కానీ అది చేసి ఉంటారు అని చెప్పే ఒక వాతావరణం కూడా ఈ మధ్య కాలంలో వస్తుంది. కానీ దానికి ప్రత్యామ్నాయంగా సమాంతరంగా ఏఐ కాదో అవును, డీప్ ఫేక్ కాదో అవును నిర్ధారించే సాఫ్ట్వేర్ కూడా మనకుంది. ఇలాంటి సంఘటనల్లో చాలా సంఘటనల్లో అవన్నీ వాస్తవాలే కాకుంటే రాజకీయ నాయకులు యథాతథంగా మాట్లాడే అబద్ధాల్లోంచి ఈ సవరింపులు అవన్నీ వస్తాయి తప్ప వాళ్ళు నిజంగానే అలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పి అనిపిస్తుంది. కొన్నిసార్లు తల లేని పరిస్థితి. సో ప్రజాభిమానం పొంది ప్రజలకు సేవ చేయాల్సిన నాయకుడు ఎలాగా అంటే అసాంఘిక శక్తులుగా మారిపోయి ప్రజలకు ఒక ఆదర్శవంతంగా ఉండాల్సిన వాళ్ళు ఇలాంటి దగులుబాజీ మురికి పనులు చేస్తూ దొరికిపోతూ ఉంటే చాలామంది అంటూ ఉంటారు యువకులు రాజకీయాల్లోకి రావాలి, కొత్త తరం వాళ్ళ రాజకీయాల్లోకి రావాలి. కానీ ఇలాంటి సంఘటనలు తెలిసిన తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారా? అంటే తాము కూడా అలాగా మారిపోతామనే భయం కాదు, ఎలాంటి మచ్చలు ఉన్న రాజకీయాల్లోకి తాము రావాలా అని ప్రశ్నలు వేసుకునే అవకాశం ఉంది. తద్వారా మంచి నాయకులను కూడా మనం కోల్పోతాం. రాజకీయం అంటే సేవ అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. రాజకీయం అంటే అఫ్కోర్స్ అది వ్యాపకంలాగా కొంతమంది, రాజకీయం అంటే వ్యాపారంలాగా కొంతమంది మార్చుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ అభిరుచులను బట్టి రాజకీయాలకి ఆ నిర్వచనాలు వస్తుంది. కానీ రాజకీయం అంటే ఇలాగా మచ్చబడే పనులు చేసి రచ్చకి ఇచ్చటం అనేది ఎంతవరకు సమంజసం? అప్పుడే అనిపిస్తుంటుంది ప్రజలకి, వీళ్ళ మన నాయకులు, వీళ్ళ మనల్ని పాలిస్తుంది అని. సో నాతో మీరు ఏకీభవిస్తారని ఆశిస్తూ మళ్ళా ఇంకొక ముఖ్యమైన అంశం మీద మీతో మాట్లాడటానికి వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాపీ వర్ధన్.